నమస్తే. నేను మీ అశ్విని కుమార్. విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్ అన్నీ ఆయనకి తెలుసు, ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అనేది కూడా. కాకపోతే ఉద్దేశం మాత్రం వేరు. స్పష్టంగా నేను 2 వీడియోలు చేశాను, మళ్ళీ చివరి లింక్ కూడా పెడతాను. దురదృష్టం ఏంటంటే కొంత ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కాంగ్రెస్కి లేదా కూటమికి అనుకూలంగా ఉన్న మీడియా ఫియరీ స్పీచు, రెచ్చిపోయిన రాహుల్, లేదంటే నిర్మలా సీతారామన్కి ఎదురు దెబ్బ, ఈ రకంగా థంబ్నెయిల్స్ టైటిల్స్ పెట్టి రాహుల్ గాంధీకి మద్దతుగా పలకటం ఇదంతా కూడా చాలా శోచనీయం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎటువైపు అడుగులు వేస్తున్నారో, ఆయన మాట్లాడిన దానిలో ఎంత సత్యం ఉంది ఏంటి అనేది ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకొని నిజంగానే ఆయనదంతా కూడా కరెక్టే అనుకుంటే కనుక ఆ రకంగా టైటిల్స్ పెట్టడంలో ఎక్కడ ఇబ్బంది లేదు. ప్రజలకి మాత్రం మిస్ఇన్ఫర్మేషన్ అనేది పంపించడంలో చాలా వరకు కూడా సోషల్ మీడియాతో పాటు ముఖ్యంగా జాతీయ మీడియా ఒకటి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక మీడియా దాన్ని ఫార్వర్డ్ చేయటం కూడా చాలా సిగ్గుచేటనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ విపక్ష నేతకి నిజానిజాలు తెలియకుండా మాట్లాడినా కూడా ఎలక్ట్రానిక్ మీడియా లేదా మీడియా ఒకసారి ఆ ఐటమ్ని లేదా ఆ వీడియోని, ఆ కాంటెస్ట్ని రిలీజ్ చేసేటప్పుడు దాని వెనక ఎంత నిజం ఉంది అనేది కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. దేశ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు? ఆయన లోక్సభలో ఎస్సీ ఎస్టీ ఓబీసీల గురించి మాట్లాడారు. అసలు బడ్జెట్ నుంచి కూడా బడ్జెట్ గురించి మాట్లాడుతూ కూడా క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడారు. బడ్జెట్ తయారీలో కూడా అప్పుడంతా కూడా ఒక ఫోటో ఒకటి లోక్సభలో ప్రదర్శిస్తూ ఇందులో ఎవరైనా ఓబీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఉన్నారా, ఈ హల్వా కేవలం 3% మంది ప్రజలకే అందుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడడం, కాంగ్రెస్ కూటమి సభ్యులు బల్లలు చర్చడం, దాన్నంతా కూడా టెలికాస్ట్ చేయటం ఒక ఛానలు, రాహుల్ గాంధీ ఫియరీ స్పీచ్ ఇన్ లోక్సభ అంటూ కూడా టైటిల్స్ పెట్టడం. బీజేపీ 2024కి ప్రస్తుతం చూసుకుంటే ప్రెసిడెంట్ ఎవరున్నారు? ట్రైబుల్కే ఇచ్చింది. అట్లాగే ప్రైమ్ మినిస్టర్ అసలు ముఖ్యంగా ఎవరు? ఒక ఓబీసీ. ఈ ఓబీసీ దీని మీద కూడా గొడవ చేసి ప్రైమ్ మినిస్టర్ క్యాస్ట్ మీద గొడవ చేసిన వ్యక్తులు కూడా కాంగ్రెస్ వ్యక్తులే ఇప్పుడు మాట్లాడుతున్న విపక్ష నేత. దాని మీద కూడా పెద్ద రాద్ధాంతం చేశారు. అంతేకాకుండా బీజేపీ క్యాబినెట్లో ఓబీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 50% పైన ఉన్నారు. అట్లాగే బీజేపీ ఎంపీలు ఎంతమంది ఉన్నారు? ఓబీసీ ఎస్సీ ఎస్టీలు 50% ఉన్నారు. దాదాపు దేశం మొత్తంలో 1300 మంది పైన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఓబీసీ ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళు. ఇవన్నీ చెక్ చేసుకోకుండా ఓబీసీ ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ తగ్గిపోయింది బీజేపీకి, లేకపోతే విపక్ష చూపిస్తోంది ఈ రకంగా. అంతేందుకు ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కూడా దళితుడే అన్నది కూడా మర్చిపోయారు. అది ఇచ్చింది కూడా ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వమే ఆయన్ని పేరు ప్రతిపాదించింది అన్నది కూడా మర్చిపోయాడు ఆయన మాట్లాడేటప్పుడు. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా? కాంగ్రెస్ అంతకుముందు ప్రధానమంత్రులు ఎవరు అనేది, వాళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అన్నది అందరికీ తెలిసిందే. పోనీ ఇప్పుడు ప్రస్తుతం ఒక కోర్ కమిటీ అని ఫామ్ చేశారు. ఆ కోర్ కమిటీలో ఓబీసీలు 0%, దళితులు 0%, ట్రైబల్స్ 0%. ఇవన్నీ మర్చిపోయి బీజేపీ ఈజ్ అగైనెస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటూ కూడా చెప్తుంటారు. ఇంకా ఆయన లోక్సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ కూడా బడ్జెట్ హల్వా గురించి అంటూ కూడా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడా నాకు కనబడలేదు. అసలు ఆయన ముఖ్యంగా మర్చిపోతుంది ఏంటంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్కి పంకజ్ చౌదరి. పంకజ్ చౌదరి ఆయన ఎవరు? కుర్మీ లీడరు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి. సో అక్కడ ఒక ఓబీసీ రిప్రజెంటేషన్ కనబడుతోంది. అసలు ప్రధానమంత్రి పర్యవేక్షణలో బడ్జెట్ ఇదంతా కూడా ఆయన మెయిన్ ప్రైమ్ మినిస్టరే ఓబీసీకి చెందిన వ్యక్తి. ఇంకోటి చెప్తుంది, ఆ కాంగ్రెస్ పార్టీ 2 రకాలుగా మాట్లాడుతుంది. ఒకటి, మోడీ అది చేశాను ఇది చేశాను అంటున్నాడు, ఆయన ఏం చేశాడంటుంది. మళ్ళీ వేరే రకంగా ఓబీసీలు ఎవరు లేరు బడ్జెట్లో అంటూ ఉంటుంది. ఈ రెండింటిని కూడా 2 డిఫరెంట్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా అంతా మినిస్టర్లు పార్టిసిపేట్ చేస్తారు. బడ్జెట్ తయారు చేసేటప్పుడంతా కూడా యూనియన్ కౌన్సిల్ మినిస్టర్లు కూడా ఉంటారు. అందులో చాలామంది ఓబీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు కూడా ఉన్నారు. వాళ్ళందరి రిప్రజెంటేషన్ కూడా ఇన్ని సంవత్సరాలలో హయ్యెస్ట్ నెంబర్ ప్రజెంట్ ఉన్నది కూడా. సో ఇది కూడా కాంగ్రెస్ మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ముఖ్యంగా
రాహుల్ గాంధీ ఒక మిస్ఇన్ఫర్మేషన్ పంపించడానికి ప్రయత్నించారు భారతదేశ ప్రజలకి. అంతేకాకుండా బ్యూరోక్రసీ గురించి మాట్లాడారు. బ్యూరోక్రసీ గురించి ఆయన మాట్లాడుతున్నారు. దానికి కూడా మోడీనే వేలు పెట్టి చూపిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కానీ సివిల్ సర్వీంట్స్ వీళ్ళందరూ 2014లో ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా ఇంకా పొజిషన్ మధ్యతరగతి పొజిషన్లోన మిడ్ లెవెల్ పొజిషన్లోనే ఉన్నారు. వాళ్ళ క్యాడర్స్ అంతా కూడా ఇంకా డిప్యూటీ సెక్రటరేట్స్ కింద లేకపోతే జూనియర్ కానీ లేదా మైండ్ లెవెల్ ఆఫీసర్స్ కింద అక్కడే ఉన్నారు. కానీ డెసిషన్స్ తీసుకునే అంత ప్రమోషన్స్ ఇంకా హై లెవెల్ క్యాడర్ దాకా రాలా 2014లో రిక్రూట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా కూడా. సో బడ్జెట్ డిస్కషన్స్ అంతా కూడా ఇంకా అక్కడ దాకా వెళ్ళరు. అంతేకాకుండా అండ్ స్పెసిఫిక్గా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పాండే, షేత్, సోమనాథన్ వీళ్ళందరూ కూడా 1987 బ్యాచ్, అట్లాగే జోషి 1989 బ్యాచ్, మల్హోత్రా అండ్ 1990 బ్యాచ్. వీళ్ళందరూ కూడా లేట్ 80sలో ఎంటర్ అయిన వాళ్ళు. వీళ్ళందరినీ కూడా మోడీ ఏదో మార్చేయాలనుకుంటే దానికి ఒప్పుకోదు, రూల్స్ ఉంటాయి. సో ఆ క్యాడర్స్ ఐఏఎస్ వాళ్ళు రన్ అవ్వాల్సిన వాళ్ళు ఇంకా మిడ్లోనే ఉన్నారు. అది కూడా ఆలోచించకుండా ఏ ఐఏఎస్ ఆఫీసర్స్ని కన్సల్ట్ చేయలేదంటూ కూడా రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడడం కూడా అది కూడా ఒక డైవర్షన్ పాలిటిక్సే. ఇంకొకటి ఓబీసీ సెక్రటరీస్ గురించి కూడా మాట్లాడారు. ఒక్క ఓబీసీ సెక్రటరీస్ కూడా ఎవ్వరూ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో లేరు అన్నది గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీ. ఇదంతా కూడా ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ కాబట్టి 2014లో ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళంతా కూడా చాలా సమయం పడుతుంది వాళ్ళు ఈ క్యాడర్ దాకా రావటానికి. సో అవన్నీ మర్చిపోయి కూడా మోడీ ప్రభుత్వమే కాదు ఎవరు ఏం చేయలేరు, వాళ్ళ లెవెల్స్ బట్టి వాళ్ళు వస్తూ ఉండాలి. ఇంకొకటి అసలు ఓబీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి? అసలు 1950లో ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు ఎవరు దీన్ని ఆపింది? కాంగ్రెస్ పార్టీయే, అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆపింది. వీళ్ళిద్దరే అపోజ్ చేశారు, ఈ పార్టీ అలాగే నెహ్రూ. అందుకే కదా అప్పుడు అందరూ కూడా అంబేద్కర్ కూడా అదే కారణం చెప్పే ఆయన నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా చేశారు. అది కూడా మర్చిపోయారు రాహుల్ గాంధీ. సో ముఖ్య కారణం ఈ ఓబీసీ రిజర్వేషన్కి 1950లో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అపోజ్ చేయటం వల్ల. అంతేకాకుండా మండల్ కమిషన్ రిపోర్టు, మండల్ కమిషన్ రిపోర్టు కాంగ్రెస్ గవర్నమెంట్కి సక్సెసివ్గా ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ రిపోర్ట్స్ వచ్చినా కూడా దాన్ని కోల్డ్ స్టోరేజ్ పక్కన పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి ఫైనల్గా ఎవరు సపోర్ట్ చేశారు? నాన్ కాంగ్రెస్ బీజేపీ సపోర్టెడ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 1990లో ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టింది. మొత్తం కూడా 1993లో ఫుల్ ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టింది. అంతేకాకుండా ఒబిసిటీ టాప్ పార్టిసిపేట్. నెక్స్ట్ రాహుల్ గాంధీకి ఫ్యాక్ట్స్ అన్నీ తెలిసే డివిసివ్ పాలిటిక్స్ గేమ్ ఆడుతున్నారు లోక్సభలో. ముస్లింలందరినీ ఒక చోటికి తీసుకురావటం, ఒక తాటి మీదకి హిందువుల్లో కాస్ట్ సెన్సస్ అని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని ఇట్లా విడగొట్టి పాలించు. ఇదివరకు వాళ్ళు తీసుకొచ్చిన మన దేశాన్ని ఏల్దామనుకొని వచ్చిన వాళ్ళు మన స్వాతంత్రం ముందు వాళ్ళ పొలిటికల్ గేమ్ ఆడడానికి ఎట్లాగైనా ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి మళ్ళీ భారతదేశంలో ఇలాంటిది ఒక కొత్త గేమ్, డేంజరస్ గేమ్ ప్లే చేయబోతున్నారు. కనీసం టెలికాస్ట్ చేసేటప్పుడు సరే రాజకీయ నాయకులు చాలా మాట్లాడతారు, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి, ఎవరికి లోపల ఏ అభిప్రాయం ఉందో ఏ ఉద్దేశం ఉందో. కానీ కనీసం ఎలక్ట్రానిక్ మీడియా, జాతీయ స్థాయికి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా ఆ టైటిల్ మార్చి ఫ్యాక్ట్స్ ఇవి రాంగ్ మాట్లాడాడు ఒక లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎందుకు ఆయన ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటలేదు, లీడర్ ఆఫ్ ప్రొపగాండా అంటున్నారు. అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. అంతెందుకు రాహుల్ గాంధీ ఆయన తండ్రి మీద నడుస్తున్న రాజీవ్ గాంధీ చారిటీ దానికి సంబంధించి కమిటీ, ఆ కమిటీలో ఎవరైనా ఓబీసీలో ఉన్నారంటే చైర్పర్సన్ ఎవరు? సోనియా గాంధీ. ట్రస్టీ ఎవరు? మన్మోహన్ సింగ్. ట్రస్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిదంబరం. ట్రస్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సుమన్ దూబే. ట్రస్టీ అశోక్ గంగూలీ. ఇంకొక ట్రస్టీ అహ్లూవాలియా. ట్రస్టీ రాహుల్ గాంధీ. ట్రస్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రియాంక గాంధీ వాద్రా. సెక్రటరీ సిఇఓ విజయ్ మహాజన్.
ఎవరు ఒక్క ఓబీసీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ లేరు. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మీద ప్రేమ మీకు ఎక్కువ ఉంటే మీరు ఎప్పుడో చేయాల్సిన వాళ్ళు 1950 నుంచి దాదాపు 2014 దాకా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది మీ పార్టీయే. మీరు చేయలేకపోయారు, ఇప్పుడు చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం. సో మీరు డైవర్ట్ చేయక్కర్లేదు, మళ్ళీ భారతదేశంలో డివిజివ్ పాలిటిక్స్ ఆడాల్సిన అవసరం కూడా లేదు. ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి, మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడండి లోక్సభలో, మీకే లీడర్ ఆఫ్ అపోజిషన్గా మంచి పేరు వస్తుంది. ఫ్యాక్ట్స్ ఒప్పుకోండి, మీకే మంచి నేమ్ వస్తుంది లీడర్ ఆఫ్ అపోజిషన్గా. అప్పుడే ప్రజలు ఏమన్నా కూడా మీ ఆప్షన్ అనుకొని ఇంకో పార్టీ వైపు చూడాలంటే మీ వైపు చూస్తారు. కానీ ఇట్లా డివిజివ్ పాలిటిక్స్ అబద్ధాలు చెప్పుకుంటూ వస్తే మాత్రం ఇంకా మీ నెంబర్ తగ్గిపోతుందే తప్ప ముందు ముందు కూడా మీకు అవకాశాలు కూడా రావు. థ్యాంక్ యూ.